రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకైతే న్యాయం జరిగిందా ప్రస్తుతానికి? న్యాయం 100%గా 100%. దాంట్లో తేడా లేదు. ఆ, ఎవరైతే అసంతృప్తి ఎవరు కూడా అసంతృప్తిగా లేరంటారు. లేరు. పొలం స్వచ్ఛంగా ఇచ్చిందండి. ఇప్పుడు లాక్కోవటం కాదు ఇది. ఇప్పుడు లాక్కొని నీ దగ్గర కత్తి పెట్టి తుపాకి పెట్టి లాక్కుంటే చెబుతాడు ఎవడో ఒకడు భయం ఇట్టి ఇట్లా చేశారు నన్ను అని. ఇది అట్లా లాక్కోలేదు కదా. నీకు ఇష్టం పూర్వకంగా ఇస్తేనే ఏమన్నారు, నీకు ఇది ఇంత ఫ్లాట్ మీకు ఇస్తాం అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకా ఎంత కొద్ది పొలం ఉందండి ఇవ్వాల్సిన పొలం, అది కూడా రేపు కొట్టేస్తారు మొత్తం. ఇప్పుడు సదరం చేశారు కదా, ఇవన్నీ ప్లాట్లు ఇచ్చిదే. ఎవరి కాళ్ళు రాళ్ళు ఎన్ని ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దీనికి మళ్ళీ రేపు ఇదంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం రాళ్ళు వేసి రావాలి వచ్చింది, కొత్త రాళ్ళు మొత్తం. అది ఓవరాల్గా ఎలా ఉంది? గత 5 ఏళ్ళు రాజధాని ప్రాంతం ఎలా ఉండేది? ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో ఏమైనా మార్పు వచ్చిందా రాజధాని ప్రాంతం? మార్పు బాగా వచ్చిందండి. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు ప్రజలు, అన్ని వర్గాలు. ఒక రైతాంగమే కాదు, ఒక కూలీలే కాదు, అంత వ్యవస్థ ఎక్కడా కూడా ఒక రాయి పెట్టింది లేదు. ఒక కొట్లో ఒక వస్తువు కొనడానికి పోయినోళ్ళు లేడు.